పర్యాటక శాఖ రెస్టారెంట్ల భవనాలను గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు లీజు పేరిట అప్పగించింది. అయితే నెలలు గడుస్తున్న ఆ భవనాలు పర్యాటకులకు అందుబాటులోకి రాలేదు. పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని కొన్ని ప్రాంతాలలో టూరిజం శాఖ కోట్ల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించింది. అయితే 9 నెలలు గడుస్తున్నా అవి ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టే అన్నచందంగానే మారాయన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. గత డోన్ ఎమ్మెల్యే అయినటువంటి గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు 3 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం సృష్టించడానికి అక్కడ పనులు కూడా ప్రారంభించి నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలోనే 8 నెలల క్రితం అక్కడ ఉన్నటువంటి చెరువులు ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి రెస్ట్ హౌస్లు అయితేనేమి రెస్టారెంట్లు అయితేనేమి అన్ని కూడా పూర్తి చేసి ఒక కాంట్రాక్టర్ కి కూడా అక్కడ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారి 6 నెలలు అవుతా ఉన్నా కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చందంగా ఎక్కడ కూడా అవి ప్రారంభించి నోచుకోవడం లేదు. అక్కడ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చొరవతో ఈ భవనాలు నిర్మించారు. ఫ్యామిలీ మండలం వెంగళ్లపల్లి చెరువు వద్ద 3 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలను ప్రైవేట్ వ్యక్తులకు మంత్రి అప్పగించారు. కానీ నేటికి అవి పర్యాటకులకు అందుబాటులోకి రాని పరిస్థితులపై స్వతంత్ర టీవీ స్పెషల్ రిపోర్ట్. గత వైసీపీ హయాంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చెరువుల వద్ద పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో కోట్ల రూపాయలు వెచ్చించారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫ్యామిలీ మండల వెంగళ్లపల్లి చెరువు వద్ద చెరువులో 3 కోట్ల రూపాయలతో రెస్టారెంట్ భవనం నిర్మించారు. గత మార్చి నెల 6న ఈ భవనాన్ని ప్రైవేట్ సంస్థకు లీజుకిచ్చారు. ఏడాదికి 7,80,000 రూపాయలు లీజు ఒప్పందంతో 15 ఏళ్ల పాటు భవనాన్ని అప్పగించారు. మరి టూరిజంకి ప్రభుత్వం సెలెక్ట్ చేసి అక్కడ టూరిజం ఏర్పాటు చేయాలని చెప్పి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి అన్ని మొత్తం కట్టి మరి ప్రారంభంగా చేశారు గత ప్రభుత్వమే. అయితే గత ప్రభుత్వంలోనే మళ్ళా దానికి సంబంధించి టెండర్లు కానీ పిలిచారు. ఆ టెండర్కు సంబంధించి హైదరాబాద్ అనే టెండర్ దక్కించుకున్నాడు. అయితే అది టెండర్ దక్కించుకొని 2 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి అక్కడ టూరిజంకి సంబంధించి తర్వాత రెస్టారెంట్కి సంబంధించి మరి ప్రారంభం చేయలేదు. కాబట్టి మరి తక్షణమే మన ప్రస్తుత ముఖ్య ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని తక్షణమే మన రెస్టారెంట్ ని ప్రారంభం చేసేకి కృషి చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఫ్యామిలీ మండలం వెంగళంపల్లి చెరువు గత ప్రభుత్వంతో మరి టూరిజంకి ప్రభుత్వం సెలెక్ట్ చేసి అక్కడ టూరిజం ఏర్పాటు చేయాలని చెప్పి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి అన్ని మొత్తం కట్టి మరి ప్రారంభంగా చేశారు గత ప్రభుత్వమే. అయితే గత ప్రభుత్వంలోనే నిరుపయోగంగా మారిన పర్యాటక సంస్థ రెస్టారెంట్ భవన నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించి అవి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చేలాగా చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, ప్యాపిలి, నంద్యాల జిల్లా.